Welcome to KVR English Academy. I am KVR English faculty, Hyderabad. So now, ఏపీలో గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, అదేవిధంగా తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి గ్రూప్ 1 టార్గెట్గా ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు. వీళ్ళు ఇంగ్లీష్ పరంగా మీకు ప్రజెంట్ మనకున్నటువంటి టాపిక్స్లలో 1 మినిట్ మనకు దాదాపు 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ 15 క్వశ్చన్స్లో గ్రామర్ పరంగా ఏమేమి వస్తున్నాయి, రైట్, డెస్క్రిప్టివ్ పరంగా ఏమేమి వస్తున్నాయి అని చెప్తూ 2-3 రోజుల్లో ఒక్కొక్క టాపిక్ పైన ఒక వివరణ ఇవ్వాలనేసి అనుకుంటున్నా, కొంతమంది అభ్యర్థుల సూచన మేరకు. బట్ ఇక్కడ ఇవాళ మనం గ్రూప్ 1 టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఏదైతే ఉందో టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఏదైతే ఉందో జనరల్ ఇంగ్లీష్లో కరెక్ట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్, ఈ కరెక్ట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ అనేది 6th క్వశ్చన్గా ఇస్తున్నారు. క్వశ్చన్ 6గా ఇస్తున్నారు. ఇందులో 10 మార్కులు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి ఇస్తున్నారు. అంటే 10 స్టేట్మెంట్స్ ఇస్తారు, మిస్టేక్స్ ఇస్తారు, అందులో రాంగ్ సెంటెన్స్ ఉంటుంది, గ్రామర్ పరంగా మిస్టేక్ ఉంటుంది, నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి ఎక్కడ మిస్టేక్ అనేది. మరి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ ఉంటాయి, రైట్. సో అవర్ యాప్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, రైట్. మీ కోర్సులన్నీ కూడా కనబడతాయి. అండ్ అట్ ది సేమ్ టైం కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇంటిమేట్ చేయండి, రైట్. దెన్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, యూ ప్లీజ్ ఫాలో టెలిగ్రామ్ ఛానల్. ఆ టెలిగ్రామ్ ఛానల్లో రోజు ఒక 5 to 10 క్వశ్చన్స్, అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అప్డేట్స్ అనేవి ఏవైతే ఉంటాయో, కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఫాలో కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్. బట్ ఇక్కడ ఈ 5 క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ గ్రూప్ 1 పేపర్లో కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మాత్రమే, అవే తీసుకున్నా. బట్ ఇవి మిగతా వాళ్ళు కూడా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా మిగతా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా వినొచ్చు, మీకు కూడా ఇది ఉపయుక్తం. సో ఆఫ్ ది 2 క్యాండిడేట్స్ ది సెకండ్ ఈజ్ ది బెస్ట్. ఇక్కడ బెస్ట్ అంటే అర్థం ఏంటి? బెస్ట్ అంటే చూడండి, గుడ్ బెటర్ బెస్ట్, బాగా అబ్జర్వ్ చేయండి. గుడ్ బెటర్ బెస్ట్, గుడ్ బెటర్ బెస్ట్. అయితే ఈ గుడ్ బెటర్ బెస్ట్ అనే ఈ మాటలు ఇది పాజిటివ్ డిగ్రీకి, కంపారిటివ్ డిగ్రీకి, సూపర్లేటివ్ డిగ్రీకి వాడతారు. సో పాజిటివ్ డిగ్రీ అనే మాట ప్రతి యాడ్జెక్టివ్కి కూడా 3 డిగ్రీలు ఉంటాయి, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ అనేది కేవలం ఒకే ఒక పర్సన్ గురించి, ప్లేస్ గురించి, థింగ్ గురించి, అనిమల్ గురించి మాత్రమే చెప్తుంది. కంపారిటివ్ డిగ్రీ అనేది 2 పర్సన్స్, 2 ప్లేసెస్, 2 థింగ్స్, 2 అనిమల్స్ మధ్య గల కంపారిజన్ చెప్తుంది. సూపర్లేటివ్ డిగ్రీ అనేది మోర్ దెన్ 2 పర్సన్స్, మోర్ దెన్ 2 ప్లేసెస్, మోర్ దెన్ 2 థింగ్స్, మోర్ దెన్ 2 అనిమల్స్ మధ్య గల సంబంధాన్ని చెప్తుంది సూపర్లేటివ్ డిగ్రీ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 అనే క్లారిటీ నీకు వస్తుంది కాబట్టి సూపర్లేటివ్ ఉండకూడదు, క్లియర్. పాజిటివ్ ఉండకూడదు, నీకు ఉండాల్సిందేంటి? బెటర్. బెస్ట్ అనేది ఉండకూడదు, బెటర్ అనేది ఉండాలి, అప్పుడు సెంటెన్స్ రైట్ అవుతుంది. సో వాట్ ఈస్ రైట్ సెంటెన్స్ నౌ? ఆఫ్ ది 2 క్యాండిడేట్స్ ది సెకండ్ ఈజ్ ది బెటర్. ది సెకండ్ ఈజ్ ది బెటర్. ప్లీజ్ అబ్జర్వ్. ఆఫ్ మదనపల్లి అండ్ కడప విచ్ ఈజ్ ది హార్టర్ అని చెప్పాలి, విచ్ ఈజ్ ది హార్టెస్ట్ అనకూడదు. ఆఫ్ మాధవి అండ్ శ్వేత హూ ఈజ్ ది మోర్ బ్యూటిఫుల్ అనాలి, ది మోస్ట్ బ్యూటిఫుల్ అనకూడదు. అంటే కంపారిజన్ రెండింటి మధ్యనే వస్తుంది కాబట్టి నువ్వు కంపారిటివ్ డిగ్రీ అనేది వాడాలి, సూపర్లేటివ్ డిగ్రీ అనేది వాడకూడదు. నెక్స్ట్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ ఎ లాంగ్ టైమ్. మరి ఇక్కడ చూడు, ఇక్కడ సిన్స్ అనే మాట ఉండకూడదు, ఫర్ ఉండాలి. సిన్స్ అనే మాట ఉండకూడదు, ఫర్ ఉండాలి. పాయింట్ ఆఫ్ టైం ముందు సిన్స్ వస్తుంది, పీరియడ్ ఆఫ్ టైం ముందు ఫర్ వస్తుంది. మరి ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం ముందు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సిన్స్ అనేది ఎప్పుడు వస్తుంది?
బిఫోర్ పాయింట్ ఆఫ్ టైం, బిఫోర్ పాయింట్ ఆఫ్ టైం. అదేవిధంగా ఫర్ ఎప్పుడు వస్తుంది అంటే బిఫోర్ పీరియడ్ ఆఫ్ టైం, బిఫోర్ పీరియడ్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం ముందు సిన్స్ అని, పీరియడ్ ఆఫ్ టైం ముందు ఫర్ అని వాడాలి. మరి ఇక్కడ ఏ లాంగ్ టైం అనేది పీరియడ్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది కాబట్టి ఇక్కడ సిన్స్ బదులు ఫర్ అనేది ఉండాలి. అంటే పీరియడ్ అంటే ఎన్ని నిమిషాల నుండి, ఎన్ని గంటల నుండి, ఎన్ని వారాల నుండి, ఎన్ని నెలల నుండి, ఎన్ని సంవత్సరాల నుండి, ఎన్ని డికేడ్స్ నుండి అలా చెప్పడానికి. ఫర్ 10 minutes, ఫర్ 2 hours, ఫర్ 3 days, ఫర్ 2 weeks, ఫర్ 4 months, ఫర్ 5 years, ఫర్ ఏ లాంగ్ టైమ్, ఫర్ ఏ షార్ట్ టైమ్, ఫర్ ది లాస్ట్ 4 years, ఫర్ ది పాస్ట్ 4 years, etc. ఫర్ ఏ couple of days, etc. So next one, third one, I do not like neither of the movies. I do not like neither of the movies అని అనకూడదు. నైదర్ అనే మాట మోర్ దెన్ 2కు వాడతాం. ఇక్కడ ఈడ నెగిటివ్ వచ్చింది, ఇక్కడ నెగిటివ్ వచ్చింది. ఐ డు నాట్ లైక్ అని చెప్పేటప్పుడు ఐ లైక్ అని చెప్పచ్చు, డు నాట్ అనేది వాడకూడదు. ఐ లైక్ నైదర్ ఆఫ్ ది మూవీస్, నైదర్ ఆఫ్ ది మూవీస్. డబల్ ఇక్కడ నెగిటివ్, అసలు నైదర్ అంటేనే నెగిటివ్ వర్డ్ కదా, డబల్ నెగిటివ్స్ ఉండకూడదు. కాబట్టి ఇది డిలీట్ చేస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. అంటే ఐ లైక్ నైదర్ ఆఫ్ ది మూవీస్ అన్నా, లేదా ఐ డోంట్ లైక్ బోత్ ది మూవీస్. సో ఐ డోంట్ లైక్. సో జనరల్గా ఇది నెగిటివ్ వర్డు, ఇది కూడా నెగిటివ్ వర్డు, డబుల్ నెగిటివ్స్ రాకూడదు. సో డు నాట్ అనేది వాడొద్దు, ఐ లైక్ నైదర్ ఆఫ్ ది మూవీస్ అని వాడచ్చు. ఓకేనా? సో దాట్ ఇక్కడ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది, నైదర్ అనే మాట రెండింటికి వాడాలి, నన్ అనే మాట మోర్ దెన్ 2కు వాడాలి. అదేవిధంగా ఎయిదర్ అనే మాట రెండింటికి వాడాలి, ఎనీ అనే మాట మోర్ దెన్ 2కు వాడాలి. నెక్స్ట్ వన్ చూడు, ది పేషెంట్ ఈజ్ అబౌట్ టు డైస్. ఈడ 2+∞ బాగా అబ్జర్వ్ చేయండి. 2+∞లో అబౌట్ టు డైస్ అనేది ఉండకూడదు, అబౌట్ టు తర్వాత డై ఉండాలి. అంటే ఇక్కడ ఏంటి, వర్బ్ అనేది బేస్ వర్బ్ మాత్రమే ఉండాలి. అబౌట్ టు డై, అబౌట్ టు గో, అబౌట్ టు కమ్, అబౌట్ టు ఈట్, అబౌట్ టు రన్, అబౌట్ టు సిట్, అబౌట్ టు స్టార్ట్, అబౌట్ టు ప్రిపేర్, అబౌట్ టు లీవ్, అబౌట్ టు ఈట్, ఎట్సెట్రా. ది పేషెంట్ ఈజ్ అబౌట్ టు డై. అబౌట్ టు డైస్ ఉన్నా, అబౌట్ టు డైడ్ ఉన్నా, అబౌట్ టు డైయింగ్ ఉన్నా తప్పు. డై బేస్ వర్బ్ ఏదైతే ఉందో అది మాత్రమే ఉండాలి. అనుష్క ఈజ్ అబౌట్ టు మ్యారీ ప్రభాస్. మ్యారీడ్ ప్రభాస్ కాదు, మ్యారీస్ ప్రభాస్ కాదు, అబౌట్ టు మ్యారీ. ది ట్రైన్ ఈజ్ అబౌట్ టు లీవ్ ది ప్లాట్ఫామ్, అబౌట్ టు లీవ్ ది ప్లాట్ఫామ్. అబౌట్ టు తర్వాత ఏమొస్తుంది, లీవ్ వస్తుంది. లీవ్స్ కాదు, లెఫ్ట్ కాదు, లీవింగ్ కాదు, లీవ్ అంతే. మరి ఇంకోటి చూడు, ఇఫ్ ఐ ఆమ్ యూ ఐ వుడ్ కిల్ హిమ్. నీ ప్లేస్లో నేనే ఉండింటే, ఇది ఇమాజినేషన్ కాబట్టి ఇది సపరేట్, ఇది ఐ మీన్ ఇమాజినరీ కండిషన్లో వస్తుంది. కండిషన్స్లో ఇఫ్ ఐ వర్ యూ అని ఉండాలి. చూడండి, ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ కిల్ హిమ్. సో మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఏవి రావచ్చు, ఏ విధంగా రావచ్చు అనేసి అంటే, నౌన్స్ రిలేటెడ్ రావచ్చు, ప్రొనౌన్స్ రిలేటెడ్ రావచ్చు, వర్బ్స్ రిలేటెడ్ రావచ్చు, యాడ్జెక్టివ్స్ రిలేటెడ్ రావచ్చు, అడ్వర్బ్ రిలేటెడ్ రావచ్చు, కంజంక్షన్ రిలేటెడ్ రావచ్చు. ఓకేనా? అదేవిధంగా ప్రిపోజిషన్కి సంబంధించింది రావచ్చు, లేదు డైరెక్ట్ ఇండైరెక్ట్ రావచ్చు, వాయిస్కు రిలేటెడ్ రావచ్చు. గాంధీ ఈజ్ కాల్డ్ యాజ్ బాపు. ఇక్కడ యాజ్ ఉండకూడదు సెంటెన్స్లో. కాల్డ్, కన్సిడర్, అపాయింట్, సెలెక్ట్, ఎలెక్ట్ అనే పదాలు వస్తే యాజ్ రాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేనేమంటున్నానంటే, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీటికి సంబంధించి మనం చాలా జాగ్రత్తగా ఫాలో కావాలి. మన యాప్ ఏదైతే ఉందో కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి చాలా డీటెయిల్డ్ వేలో ఇవ్వడం జరిగింది. అవి ఫాలో అయిపోతే సరిపోతుంది, వేరేదేమీ అవసరం లేదు. రైట్? సో మీరు ఎవరు కూడా దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఎస్పెషలీ,
పాస్ మార్కులు నాకు వస్తే చాలు అనే థాట్ దయచేసి 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 మళ్ళీ చెప్తున్నా, అలాంటి థాట్ మీరు మైండ్లో పెట్టుకోకండి. యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ కింగ్ ఫర్ ఏ కింగ్డమ్. ఒక రాజు లాంటి ఉద్యోగాన్ని మీరు పొందబోతున్నారు కాబట్టి నాకు పాస్ మార్కులు వస్తే చాలనే థాట్ లేకుండా 150కి 100 అబోవ్ రావాలని ఫిక్స్ కండి. ఆ ప్రకారం మీరు చదవండి, చాలా సులువుగా మీకు వచ్చేస్తాయి. రైట్? చెప్పిన ట్రిక్స్ ఫాలో అవుతూ ఉండండి. 2 లేదా 3 రోజులకు ఒకసారి చిన్న టాపిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. దీనికి సంబంధించి దాదాపు ఒక 150 మీకు ఈ కరెక్ట్ ది సెంటెన్సెస్ అనేవి నేను యాప్లో పెట్టాను, అవి చూడండి. ఓకే, డన్. రైట్? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్.